హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. వాళ్ళది గృహప్రవేశం ఉంది. ఇంకా పనులు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతానికైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. ఇంక ఇక్కడ సలివిడి పొంగడాలు అవి రెడీ చేస్తున్నారనమాట. చిన్న వీడియో అయితే తీస్తాను, చూసేయండి. ఇక్కడ పొంగడాలకైతే పిండి కలుపుతున్నాం అనమాట. నిన్న సలివిడి అయితే చేస్తారు. ఇంకా పొంగడాలకి ఏంటంటే పాకంలో పిండి బాగా కలాలి కదా, దానికోసం అయితే కలుపుతున్నాము. ఇంక ఇప్పుడు పొంగడాలు అయితే వేసేస్తామన్నమాట. ఇంకా కొంచెం పిండి పడుతుందన్నమాట, వేసి కలుపుతున్నాము. గృహప్రవేశం అంటే ఇంకా పొంగడాలు సలివిడి ఇవే కదా మెయిన్ ఇంపార్టెంట్. మొత్తానికైతే పొంగడాలు వేసేస్తుంది అనమాట మా అమ్మమ్మ. యాక్చువల్లీ ఫస్ట్ ఎలా వేయాలో చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే నేను మా అక్క వేసాము, అది వీడియో తీయడానికి అవ్వలేదు. ఇంకా మా అమ్మ మా అక్క అయితే కబుర్లు చెప్పడానికి వెళ్తున్నారనమాట. అంటే ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి ఊర్లో తెలిసిన వాళ్ళందరికీ కబుర్లు చెప్తారు కదా. ఇక్కడ పొంగడాలు అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే సలివిడి కూడా రెడీ చేసేసారు ముందే. ఇంకా నెక్స్ట్ చూడండి, ఇక్కడ పువ్వులు అయితే ఉన్నాయి. వీటిని అయితే ఇప్పుడు మాల కట్టేస్తున్నాం అనమాట. చూడండి మా పిల్లలు ఎలా పడిపోతున్నారో వీడియో తీస్తుంటే. ఇంకా నెక్స్ట్ అయితే చూడండి, ఇంకా అందరం కలిసి కూర్చొని బంతిపూలు మాల కడుతున్నాము. అంటే గృహప్రవేశం కదా, ఇంకా ఇంట్లో దారబంధాలు అన్నిటికీ కూడా పెట్టడానికి అనమాట. అంటే గృహప్రవేశం అంటేనే ఎక్కువ రెడీ చేస్తాము, కానీ మేమైతే ఏదో లైట్గా ఓన్లీ దారబంధాలకి కిటికీలకి పెడదామని అయితే గుచ్చుతున్నాం అనమాట. పూలు అసలు పువ్వులు ఎక్కడా దొరకలేదు, కాస్ట్ ఎక్కువ పడ్డాయి అన్నమాట. అయినా సరే అవసరం కదా అని తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ అయితే నేను మా తమ్ముడు అందరం కలిసి కొత్త ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదంతా హాల్ అన్నమాట. హాల్లోకి వస్తున్నాము. ఇంకా హాల్లో నుంచి పక్కకి సైడ్కి బెడ్రూమ్ ఉంటుంది, చూసారు కదా. ఇదంతా బెడ్రూమ్ అన్నమాట, బెడ్రూమ్ ఎంట్రన్స్. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. మరి చూడండి, ఇగో ఇలా ఉంది బెడ్రూమ్ అంతానా. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి కబోర్డ్స్ అనమాట, అంటే బట్టలు అవి ఇవి పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇంకా బెడ్రూమ్లోంచి బయటకు అయితే వస్తున్నాం హాల్లోకి. ఎదురుగా ఉన్న కబోర్డ్ అయితే టీవీ కబోర్డ్ అనమాట. టీవీ ఇంకా చిన్న చిన్న బొమ్మలు పెట్టుకోవచ్చు పక్కన. ఇంకా నెక్స్ట్ అయితే హాల్లో నుండి వంటగదిలోకి వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదా, వంటగది అయితే నాకు చాలా నచ్చింది. అంటే మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు, మనకు అవసరం మట్టుకు సరిపోద్ది అనమాట. ఇంకా చూడండి, ఇక్కడ సింక్ వచ్చేసింది. ఇంకా ఇక్కడ చూడండి కబోర్డ్స్ ఇచ్చారనమాట, అంటే ఏవైనా సామాన్లు పెట్టుకోవడానికి వంటకు సంబంధించి. ఇక్కడ పక్కన ప్లేస్ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి పనికి వస్తుంది. ఇంకా కిందన కూడా కొంచెం ఖాళీ ఉంది ఏవైనా సామాన్లు పెట్టుకోవడానికి. ఇంకా నెక్స్ట్ అయితే వంటగదిలో నుంచి హాల్లోకి అయితే వచ్చేస్తున్నాం మనం. హాల్లో నుంచి వెనక్ సైడ్ ద్వారం ఉందన్నమాట. అంటే ఇక్కడ చూడండి వెనక్ సైడ్ ఎంట్రన్స్, అంటే ఇక్కడ ఏవైనా బట్టలు అవి ఉతుక్కోవడానికి కానీ ప్లేస్ ఉంది కొంచెము. ఇంకా అక్కడి నుంచి అయితే చూడండి పక్కకు వస్తే మనకి వాష్రూమ్ కనిపిస్తుంది. ఇగో వాష్రూమ్ చూసారు కదా, ఇది వాష్రూమ్ అనమాట. బ్యాక్ సైడ్ వాష్రూమ్ పక్కనే మెట్ల ల్యాండ్ అనమాట, అంటే మేడ మీదకి వెళ్ళడానికి అనమాట మెట్ల ల్యాండ్. ఇల్లు అయితే బాగానే వచ్చింది, మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు అన్నట్టు, వాళ్ళకి అలా సరిపోతుంది అన్నమాట. బాగానే ఉంది. ఇంక నేనైతే మేడ ఎక్కుతున్నాను అనమాట. మీకు మేడ కూడా చూపించేస్తాను ఎలా ఉందో అనేసి. మేమైతే ముందు రోజు సాయంత్రం వచ్చామన్నమాట కొత్త ఇంటికి. అంటే ఇల్లంతా శుభ్రంగా కడిగేసి పూలదండలు అవి పెట్టి డెకరేట్ చేద్దామని. చూసారు కదా, ఇదంతా మేడ అన్నమాట. అంటే ఇంకా ఇంటి పనులు అవి చేయిస్తూ ఉంటారు కదా, ఇంకా ఫైనల్లీ కొంచెం కొంచెం ఇసుక అక్కడక్కడ సామాన్లు అవి ఉండిపోయాయి అన్నమాట. మొత్తానికి ఇల్లు అయితే బాగుందన్నమాట. అంటే కొంచెం ప్లేస్లో మనకు నచ్చినట్టు ఎలా కట్టుకోవాలి అనేది అయితే నాకు నచ్చింది. ఇంకా మేడ మీద నుంచి అయితే కిందకు వచ్చేస్తున్నాము. చూసారు కదా, ఇది వెనక్ సైడ్ ద్వారం అనమాట. ఇంకా వెనక్ సైడ్ నుంచి చూస్తే ఇదంతా హాల్ అనమాట. ఎదురుగా మనుషులు కనిపిస్తున్నారు కదా, అది ఎంట్రన్స్ ద్వారము. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి బెడ్రూము ఎదురుగా ఉంది. ఇది వచ్చేసి కిచెన్ అనమాట. ఇంకా ఇల్లు అయితే ఇలా ఉంది. ఇంకా బయటనైతే ఇది ఎలివేషన్ ఇంకా చేయించలేదు. ఇంకా ఫుల్గా కల్లాపది చల్లి ముగ్గులు అవి పెట్టి రెడీ చేశారనమాట ఇంటిని గృహప్రవేశానికి. చూసారు కదా, ఇంకా పని అయితే అయిపోయిందనమాట. ఇంకా పూలదండలు అవి పెట్టేసాం ద్వారబంధాలకి. ఇంకా పసుపు రాసి బొట్లు కూడా పెట్టేశారనమాట. మామిడాకులు కూడా తెచ్చి పడేశారు. ఇంకా మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.